నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, ఐఆర్‌పీఆర్‌సీలపై ముఖ్య ప్రకటన. ఫైలు ముమ్మర కదలికలండి. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏ, ఐఆర్ మరియు పెండింగ్ బకాయిల చెల్లింపులపై కీలకమైన అప్డేట్ త్వరలో రాబోతోంది. ఉద్యోగుల నిరీక్షణకు ఒక ముగింపు పలుకుతూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు ఈ మేరకు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి సుమారు 25,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. వీటిలో పీఆర్సీ అరియర్స్, డీఏ అరియర్స్, ఏపీజీఎల్ఐ లోన్లు, పీఎఫ్, సరెండర్ లీవ్స్ వంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ చెల్లించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోనుంది. ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కీలక పరిణామాలు ఏమేం చోటు చేసుకున్నాయంటే, ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 24 నుంచి నిర్వహించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన తేదీని ఫిబ్రవరి 6న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ప్రతిపాదనను పరిశీలించి సంక్షేమ పథకాలకు తగిన విధంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి ఉద్యోగులకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారంటే, ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగులకు ఎటువంటి కొత్త హామీలు ప్రకటించలేదు. అయితే పీఆర్సీ కమిషన్ అమలు, 30% ఐఆర్ ప్రకటించడం, పెండింగ్ డీఏలు విడుదల చేయడం వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 2024 జనవరి, జూలై 2025 వరకు జనవరి ఈ విధంగా 2024 జనవరి, జూలై, 2025 జనవరి మొత్తం 3 డీఏ బకాయిలు, డీఏ ప్రకటన పెండింగ్‌లో ఉండగా వీటిని కనీసం ఒక డీఏ అయినా చెల్లించే అవకాశం ఉందని సమాచారము. ఇక కేబినెట్ సమావేశంలో చర్చించబడే ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా సంక్షేమ పథకాలు, పెండింగ్ బిల్లులు, అలాగే ఉద్యోగులకు సంబంధించి హామీలు వంటి విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకోవడంతో బడ్జెట్‌లో ఉద్యోగుల కోసం ఎంత మేర నిధులు కేటాయిస్తారనే అంశం ఆసక్తిగా మారింది. ఇక ఉద్యోగులకు శుభవార్త రాబోతోందా అంటే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం పీఆర్సీ కమిటీపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 30% ఐఆర్ ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నెల 6న జరిగే కేబినెట్ సమావేశం, అలాగే 24న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు ఉద్యోగుల కోసం శుభవార్తను తీసుకొని రావచ్చు. సో, మొత్తం మీద ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన పరిణామాలు త్వరలో అయితే వెల్లడి కానున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మరి సర్వత్రా వేచి చూడాల్సిందే అండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.